అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఆధ్యాత్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక చింతన ఏ వయసు వారికి అవసరం అనే విషయాలను తెలుసుకుందాం. మీరు జుమాంజీ మూవీ చూసారా? ఆ మూవీలో కొందరు అనుకోకుండా ఒక గేమ్లోకి వెళ్ళిపోతారు. సడన్గా ఆకాశంలో నుంచి ఒక అడవిలో అందరూ పడిపోతారు. అప్పుడు వారందరూ కొంత కన్ఫ్యూజన్కి గురవుతారు. అసలు ఏంటిదంతా, ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, చుట్టూ ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని అసలు ఏమీ అర్థం కాదు వాళ్ళకి. మెల్లగా తమ చుట్టూ ఉన్న పరిసరాలను అర్థం చేసుకుంటూ ఏం చేయాలో తెలుసుకుని చివరికి ఆ గేమ్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది మిగిలిన స్టోరీ. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అసలు ఈ లైఫ్ అంటే ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా చుట్టూ ఏం జరుగుతుంది, ఎందుకు నా చుట్టూ ఇలా ఉంది, అసలు నేను ఎవరు, లైఫ్లో ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ కన్ఫ్యూజన్ మనందరికీ ఎప్పుడోకప్పుడు వచ్చుంటుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఆధ్యాత్మికం. జీవితం అనే మహాసాగరంలో నీవు ఎవరో, ఎందుకు ఉన్నావో తెలియజెప్పి నీ ప్రయాణం ఏ దారిలో ఎలా సాగించి వెళితే ఈ మహాసాగరాన్ని సునాయాసంగా దాటగలవో ఆ దారి చూపించే దిక్సూచి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏదో అతీత శక్తి గురించి, ఆత్మ, పరమాత్మ అనే వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అనే భావన కంటే జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా జీవించాలో తెలుసుకునే ప్రయత్నంగా భావించవచ్చు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికం అంటే జీవన విధానం. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన ఏ వయసు వారికి అవసరమో తెలుసుకుందాం. నార్మల్గా ఎక్కువ మంది అనే మాట ఆధ్యాత్మికం అంటే ఎప్పుడో ముసలివాళ్ళమైన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత తెలుసుకుంటాం కదా, ముందుగా ఎందుకు అని అంటుంటారు. కానీ ఒక గేమ్ బాగా ఆడాలంటే దాని రూల్స్ మొత్తం కరెక్ట్గా తెలుసుకుంటేనే బాగా ఆడగలం. ఒక వస్తువు యొక్క అన్ని ఫీచర్స్ని యూజ్ చేయాలంటే దాని మాన్యువల్ పూర్తిగా తెలిస్తేనే యూజ్ చేయగలం. అలానే ఈ జీవితం యొక్క జీవన విధానాల గురించి పూర్తిగా తెలుసుకుంటేనే ఈ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయగలం. ఈ జీవన విధాన విషయాలన్నీ రెడీమేడ్గా మాన్యువల్ లాగా బయట అవైలబుల్లో ఉండవు. మన చుట్టూ జరిగే సంఘటనల బట్టి, పరిసరాలను గమనిస్తూ, ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటూ ఓన్ మాన్యువల్ రెడీ చేసుకోవాలి. అలాంటి లైఫ్ మాన్యువల్ని రెడీ చేయడానికి ఉపయోగపడే గైడే ఆధ్యాత్మికం. కనుక ఆధ్యాత్మిక చింతన అంటే 60 ఏండ్లు వచ్చిన తర్వాత వీలైతే తెలుసుకునేది కాదు. జీవితంలో వీలైనంత త్వరగా తెలుసుకొని జీవితాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, పరిపూర్ణమైన ఆనందంగా జీవించడం. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి.